అభివృద్ధి కార్యక్రమాలలో అవకతవకలు ఉంటే పనులు సకాలంలో చేయలేక ప్రజలతో మాట రాకూడదని అందుకే అధికారులను వెంటబెట్టుకుని తిరుగుతున్నానని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ అన్నారు. డోర్నకల్ మండలం గుల్లచెర్ల ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య, కరెంటు సమస్య, భూ సమస్యలు ఉంటే సత్వరమే పరిష్కారమయ్యేటట్టు చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో నీటి సమస్య యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నున్నా రమణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కత్తుల విద్యాసాగర్, ఎంపీపీ బాలు, జెడ్పీటీసీ కమల రమనాథం, వైఎస్ ఎంపీపీ వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటలింగం, సొసైటీ చైర్మన్ భిక్షం రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. దానికి తొందరలో సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు డిజైన్ ప్రకారము మున్సిపాలిటీలో ఉన్న ట్యాంకుల నుండి మాత్రమే అవతల సైడ్ నీళ్ళు పోవాలి. ఆ విధంగా ఏం ప్రాబ్లం ఉందో పోవట్లేదు. మేము ఆ తండాలకు ఇచ్చే లైన్ని ఎమ్మెల్యే గారు మనకు అప్పుడు ఇనిషియేట్ చేశారు కాబట్టి బిషప్ ట్యాంక్ ఇచ్చాం మనం. ప్లీజ్ మీరు కొంచెం పెద్ద లైన్ వేసుకుంటే సార్, ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి అయినా మన ఎంబీడీ ఆఫీస్ వెనుక మన మిషన్ దగ్గర గ్రిడ్ లైన్ ఉంది, అక్కడ నుంచి మున్సిపాలిటీ తరఫు నుంచి మీరు ఒకటి తీసుకుంటే దానికి సాల్వ్ అవుతుంది సార్, ట్రాక్ అవుతుంది కదా. పైన ఏమైనా ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, ఎక్కడైనా గేట్ వాళ్ళు పోతే పెట్టుకోవాలి, ఎక్కడైనా లీకేజ్ ఉంటే సరి చేసుకోవాలి, బల్బులు పెట్టకపోతే పెట్టుకోవాలి, చెత్త చెదారం బజార్లో ఉంటే తీసి డంపింగ్ యార్డ్ పంపించాలి, మురికాలు ఉంటే సాఫ్ చేయించుకోవాలి. అర్థమైంది మీ యాక్టివిటీ. సెక్రటరీకి ఒక ఉదాహరణ. ఆ విధంగా రేపటి నుంచి 3-4 రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి. అర్థమైందా? మనిషికి చెప్పలేదు అనవద్దు. అట్లే ఎలక్షన్ వాళ్ళు